హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నేను మా హనీగడ అయితే చిన్న పని మీద అయితే బయటకెళ్తున్నాం. ఈలోపు మా చెర్రీని అయితే తప్పించేసామనమాట. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి ఎల్లగొట్టాం. ఇక అమ్మ వాడొస్తే వేరే లెవెల్ ఉంటుంది టార్చర్. కానీ ఏం చేస్తాం, వచ్చేసాడు చూసారా. అక్కడే ఉండి అట్లనే ఆగిపోతున్నాడు అనమాట. ఏంటి రెడీ అయ్యారు, ఎటు వెళ్తున్నారు అనుకుండో. ఇక ఒకటే గురుగుతాడు, మీరు నన్ను తప్పించేసి ఎటు వెళ్తున్నారు, నేను వద్దని వెళ్తున్నారని గొడవ. ఏం చేస్తాం, అప్పటికప్పటికి మళ్ళీ రెడీ చేసి తీసుకెళ్తున్నాను. ఏం లేదు కానీ వీళ్ళిద్దరితో వెళ్తే అబ్బా అది వేరే లెవెల్ ఉంటుంది. ఉంటే పర్లేదు కానీ ఇద్దరిని ఒక్కదాన్ని హ్యాండిల్ చేయాలంటే కష్టం అనమాట. వాడు చూసారు అప్పటికి మొహం ఉమ్మనే పెట్టుకొని ఉన్నాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇదైతే మన రుద్రంపూర్ పార్క్ అనమాట. చాలా బాగుంటుంది. కానీ మనకి ఎప్పుడు అమావాస్య పున్నానికి అయితే వెళ్తాం, ఎందుకంటే దగ్గర ఉంది ఇక బద్ధకం అనమాట. ఎక్కడెక్కడ నుంచో పాలవంచ భద్రాచలం అట్లయితే వస్తారు పార్క్కి, అంత బాగుంటుంది. మేమైతే ఎప్పుడో ఒకసారి వెళ్తాం. చూసారా అక్క తమ్ముడు ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు. సీట్లు అయిపోయేసరికి ఆటో అన్న అక్కడ కూర్చో అంటే వద్దు నా మీద కూర్చో అని మీద కూర్చోబెట్టుకుందనమాట. ఈ రోడ్డు దాటడానికే దగ్గర దగ్గర 20 నిమిషాలు అయితే పట్టింది మాకు. ఎందుకంటే నేను ఒకదాని కాదుగా, పిల్లలు ఉన్నారుగా, కొంచెం జాగ్రత్తగా నిదానంగా వెళ్దాం, తొందర ఏం లేదని అన్నీ ఆగినాకే వెళ్తున్నాం అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదే మా చిన్న పని అనమాట. చిల్లర సామాన్లు అయితే అయిపోయి, సరే తెచ్చుకుందాంలే పద అంటే వచ్చామన్నమాట. అసలు 4-5 రోజుల నుంచి మా బావకు చెప్తున్నాం కానీ కుదరట్లే, నేను రావట్లేనని అంటాను. సర్లే ఇక నీతో ఎందుకు, నేను హనీగడ వెళ్తామంటే వెళ్ళండి అని అన్నాడు. ఇక మా వాడు రాగానే ఎప్పుడు వేరే షాప్కి వెళ్తాం, ఈసారి న్యూ బిగ్ బజార్ అని పడింది, సరే వెళ్దాం. లిఫ్ట్ ఎక్కడానికి భయపడి మెట్లు ఎక్కుతున్నారు. చూడండి మళ్ళీ ఎట్లా అవుతుందో. ఈలోపు లిఫ్ట్ కనిపించింది అనమాట పైన ఫ్లోర్కి వెళ్ళడానికి. అమ్మ పిల్లలు ఉన్నారుగా, లిఫ్ట్ ఎందుకు, మనకు తెలియని దాంట్లో ఎక్కడం భయం అని నేనైతే వద్దు నడుచుకుంటూ వెళ్దామంటే వాళ్ళిద్దరు అక్కడ జోక్స్ వేసుకుంటున్నారు నా మీద, మమ్మీకి లిఫ్ట్ అంటే భయం రా అనేసి. సెకండ్ ఫ్లోర్ ఎక్కాక ఇక బొమ్మలు టెడ్డీ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను వెళ్ళిపోయాను అవి చూసే. ఇక వీడు చూసి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి నాకు ఆ రేట్లు చూపిస్తాడు అనమాట. ఇక మన వల్ల కాదు, వద్దురా, ఫస్ట్ చిల్లర సామాన్లు అవసరమైన తీసుకున్నాక డబ్బులు మిగిలితే బొమ్మలు తీసుకుందాంరా అని చెప్పి సదరకొచ్చిన కానీ వాడి దగ్గర మన ఆటలు సాగుతాయా, సాగవు. ఎట్లకేళ్ళకి మళ్ళీ అదే కౌంటర్ దగ్గరికి పోతాడు, ఆ బొమ్మల కౌంటర్ దగ్గరికి. సరే నువ్వు కంబాక్స్ కావాలన్నావు కదా, చూసుకుందుపా అంటే ముందుకు ఎదురుకొచ్చాడు. ఈ లోపు సరే బాటిల్స్ చూద్దాం, మనకు వాటర్ బాటిల్స్ కూడా లేవు కదా అని చూస్తే దెబ్బకి మళ్ళీ అక్కడ పెట్టేశాను ఇక రేట్ చూసి. సర్లే బయట తీసుకొచ్చాను, పెట్టేశాను. మొత్తం స్టీల్ సామానే, అసలు ఎంత బాగున్నాయి, బుజ్జిగా. కొత్తగూడెం అనమాట ఇది, న్యూ బిగ్ బజార్ అని కొత్తగా షాప్ పడింది. దగ్గర దగ్గర ఒక 2 నెలలు అవుతుంది. మేమైతే ఇవాళ వచ్చామన్నమాట. ఎప్పుడైతే ప్రజెంట్ వేరే షాప్లో తీసుకొస్తాం, సరే ఒకసారి ట్రై చేద్దామని వచ్చాం. చూసారా బుడ్డి తల్లి చక్కగా హాయ్ చెప్తుంది వీడియో తీస్తుంటే. అన్నీ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ. కానీ మా హనీగాడు వీడియో తీయమంటే కొంచెం భయపడకుండా తీసింది. చూసారా ఇక వాడికి కంబాక్సులు కొనిస్తారా, బొమ్మలు వద్దని చెప్పాను. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. కానీ వాడు అదే కొనుక్కోవాలని నాకు ఎయ్యి నచ్చలేదని చెప్పి మళ్ళీ నా దగ్గరకు వచ్చి రా ముందు బొమ్మ తీసుకుందాం అంటాడు. సరేలే ఇవి అయిపోయి అవి తీసుకుందామని చెప్పాను కానీ ఏం సదరకొచ్చినా ఏం చెప్పినా వాడితో కష్టం అనమాట. సరే వాటర్ బాటిల్ అన్న తీసుకో, బొమ్మొద్దులే, అదైతే 1-2 రోజులు ఆడి అక్కడ వేస్తావు, వాటర్ బాటిల్ అయితే పనికొస్తుంది కదా అని తీస్తే ఇక ఈ బాటిల్ తీసుకాడు. దాంట్లో కనీసం 1/2 లీటర్ కూడా పట్టదురా. మంచిది తీసుకో అంటే వినడే, నేనేం చెప్పినా నువ్వు కొనియో పో అంటాడు. ఎప్పటికప్పుడు వాళ్ళ డాడీకి ఫోన్ చేయి, నువ్వు ఫోన్ చేయి అంటాడు. ఇక మామూలు విషయం కాదు ఇక అది, అట్లుంటుంది. మనం ఎప్పుడైనా సరే సరిపడా అవసరమైనవే కొనుక్కుంటాం అనమాట. ఇక ఇట్లా ఎక్కువ తక్కువ అయితే ఏం తీసుకోను. చక్కగా నేను ఒక్కదాన్ని నేను మా బావతే మామూలుగా 3,000-4,000 నెలకు సరిపడైతే పొందిగ్గా చూసి ఖర్చు పెట్టుకొని తెచ్చుకుంటాను. మరి ఇలా ఎన్నైతే ఏమైతాయో దేవుడికే తెలియాలి. మరి ఇక అట్లుంది. ఇక మా హనమ్మ అయితే ఏం అడగదు కానీ ఇక చూస్తూ ఉంటుంది నచ్చినవల్లా. ఇక ఆమె చూసే చూపులకే ఈ అడిగోటోడికి కొనియ బుద్ధి కాదు కానీ ఆమె అడగకుండా ఉండబట్టి ఆమెకు కొనియాలనిపిస్తుంది అనమాట. ఇక నేను ఏమి ఎక్కువ తక్కువ చేయకుండా చెరొక 150 బడ్జెట్ అని అయితే ముందే చెప్పాను, మీరు ఏమన్నా కొనుక్కోండి అని చెప్పేసి చెప్పాను అనమాట. ఇక నాకు ఎందుకు కూర గిన్నెలు చక్కగా చిట్టి కూర గిన్నెలు భలే బాగున్నాయి రా అనేసి తీసుకుందాం పదా అంటే అక్కడికైతే వచ్చాము. అసలు మెయిన్ వచ్చింది అయితే అసలు టీ కప్పులు ఇవ్వనమాట. ఫట్ట పగిలిపోతున్నాయి, ఎన్ని తెచ్చినా అస్సలు ఉండలేవు. ఇక సడన్గా ఎవరైనా వచ్చారంటే మనం తాగే స్టీల్ గ్లాసులు ఏం వస్తావో కప్స్ అన్న తీసుకుందామని కప్స్ చూద్దామని అయితే వచ్చాను పైకి. మనకేమో మీషో షాపింగ్ అలవాటు అయ్యే, అలాంటిది ఈ షాపింగ్ ఇవి ఎక్కడ నచ్చుతాయి అంటే క్వాలిటీ చాలా బాగున్నాయి కాబట్టి కొంచెం మంచిగానే ఉన్నాయన్నమాట, రేట్స్ కూడా. చూసారా కానీ ప్రతి ఒక్క ఐటెం ఉంది, గాజు దగ్గర నుంచి టీ గ్లాసులు. ఇది చూడండి ఎంత బాగుందో, నెయ్యి అట్లా సర్వ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇదైతే ఇక అంతే, అన్నీ కూడా నెయ్యి కంటైనర్లకే పనిచేస్తాయి, నేనైతే దానికే వాడతాలండి, అందుకని చెప్తున్నాను. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా బాగున్నాయి. ఇక అన్నీ తీరిగ్గా చూసుకుంటూ వచ్చాం. ఇవైతే మొత్తం దీపాంతాలు అంటారు కదా, పూజ సామాను. ఇవి కూడా మంచి గోల్డ్ షేడ్లో ఎంత బాగున్నాయో, చిట్టిగా ఎంత అందంగా ఉన్నాయంటే అంత బాగున్నాయి. ఇక మళ్ళీ నెక్స్ట్ బొమ్మల కౌంటర్ దగ్గరకే వచ్చారు మా వాళ్ళు.
ఇంతలోకనే మరి ఏం ఆలోచించుకున్నాడో నాకు బొమ్మలు ఏమొద్దు కానీ శాండిల్స్ అయినా షూస్ అయినా కొని మీషోలో ఆర్డర్ పెట్టాను అన్నాడు. సర్లేరా పెడతలే అని అయితే ఒప్పేసుకున్నాను. ఏం చేస్తాం, కానీ ఇదొక్కటైతే కొని ఉబ్బి అన్నాడు పాపం. సర్లే అని ఇక అదొక్కటి తీసుకోమని చెప్పాను. ఇక అదొక్కటి తీసుకొచ్చుకున్నాడు అనమాట. 110 ఉంది కదా, సరే తీసుకో అంటే తీసుకున్నాడు. ఇక అప్పుడు ఫుల్ఫిల్ హ్యాపీ అయింది అనమాట. ఇక చక్కగా కిందికి వచ్చేసి ఇక నీకేమేం కావాలో నీకు నేను హెల్ప్ చేస్తారా అంటూ తీసుకొచ్చాడు. కానీ ఏది తీసినా కానీ అన్నీ చిన్న చిన్న అలవాట్లు ఉండవు వాడికి, పెద్ద పెద్దవి కావాలి మొత్తం కూడా. మనం పావు కిలోలు తీస్తే వాడు కేజీ తీస్తాడు ఖచ్చితంగా. ఇంకా అక్కకి ఏమన్నా కొందామా కానీ ఇంకా వాళ్ళ అక్కకు చూస్తాడు అనమాట. ఇక వాడు ఒక బొమ్మ కొనుక్కున్నాడుగా, మళ్ళీ అక్క ఫీల్ అవుతుంది ఇంకోటి చూస్తానని వాడు వాళ్ళ అక్కకి చూస్తాడు. ఈ లోపల నేను టీ కప్లు అయితే ఇవి సెలెక్ట్ చేశాను, ఇవి బాగున్నాయి అనేసి. ఇక అదొకటైతే తీసుకున్నాం అనమాట. ఇక ఇవి చూసారా, అసలు ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇక గ్లాస్ పగిలే కొద్దీ పదును ఎక్కువైద్ది అన్నట్టు ఇక ఆ రేంజ్లో ఉన్నాయి మొత్తం కూడా టీ గ్లాసులు. నాకైతే భలే నచ్చాయి. కానీ ఇక తర్వాత ఇంట్లో పొజిషన్ ఊహించుకుంటే అమ్మ వీటికి ఇగోనే బదులు సైలెంట్గా ఉంటామే మంచిదని ఆయన ఫట్ట 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 అంటాయి అనమాట. ఎక్కడ చూసినా అవే పగులుతాయి, ఎంత జాగ్రత్తగా చూసినా ఖచ్చితంగా పగిలిపోతాయి. ఇక మనం ముట్టుకోలేదు, సైడ్కి అయితే వచ్చేసాను. ఇంకా మా హనియమ్మ అయితే ఇంకా సైలెంట్గా ఈ టెడ్డీ బేర్ చూస్తుంది. అలాంటివి మీ డాడీ వచ్చినప్పుడు పెట్టుకో, నాతో కాదనేసి అయితే ఇక కిందకి వచ్చేసాం. ఇక కిందకి వచ్చాక నేను ఇందులోనే టైం గడిచిపోతే బాగు అన్నట్టుగా నేనైతే టైం గడుపుతున్నాను అనమాట. బయటికి వెళ్ళాం అనుకో బేకరీ అంటారు, గప్చుప్ అంటారు, అదంటారు. ఇదంతా ఎందుకు, ఇందులోనే టైం గడుపుదామని చిన్నగా కొంచెం అన్నీ చూసుకుంటూ అయితే తీస్తున్నాను. ఆఖరికి వాడు అంటాడు తొందరగా, కానీ ఇంతసేపు ఇక్కడే సరిపోతుంది అనేసి అంటాడు. సరే పద మరి బాస్కెట్ తెచ్చుకుందామని వెళ్తాంటే నా ఆయనకు వస్తాడు అనమాట. కానీ మామూలు టైం పాస్ ఉంటుంది మా ఊడితోటి, అసలు నిమిషం వదలడు నన్ను అయితే. తర్వాత వాడు చేసేయని ఊహించుకుంటే నాకైతే ఎంత నవ్వొస్తుందో, అసలు అంత బాగా అనిపిస్తుంది. ఇక ముందు వచ్చేసి బ్రష్లు ఇక వాడు సెలెక్ట్ చేసుకుంటాడు. నువ్వు తీసుకో, నాయి నాకు ఉంచు అనేసి సెలెక్ట్ చేసుకుంటాడు. సరే నీదేదో నువ్వు వేడురా, నాయి మేము తీసుకుంటామని ఇక నేను నాకు కావాల్సినవి మట్టికి వేసుకుంటున్నాను అనమాట. ఎంత చెప్పాను కదా, చక్కగా కావాల్సినవి తీసుకుంటా. ఆగమాగం అయితే ఖర్చు పెట్టడం ఎంతసేపు ఖర్చు పెడతాం, ఈజీగా ఖర్చు అయిపోతాయి. కానీ మళ్ళీ అవి దాచుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. అందులో ఒక పెద్ద సార్ అంటూ ఉంటారు కదా, ఊరికే డబ్బులు ఎవరికి ఊరికే రావని. అది నేను నా సొంతంగా ఈ షాప్ పెట్టుకున్న కాడ నుంచి అయితే బాగా తెలుస్తుంది అనమాట. అత్యుత్సాహంతోనైతే ఏమీ ఖర్చు పెట్టట్లా. ఇంతకుముందు కొంచెం బాగానే పెట్టేదాన్ని, ఈ షాప్ పెట్టుకున్న కాడ నుంచి అయితే బాగా తగ్గించానని నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఎంత ఎండ కొట్టినా సంతలో కనీసం సోడా కూడా తాగను, మా బాగా కొనిస్తేనే తాగుతా. ఎందుకంటే ఆయన డబ్బులు కాబట్టి అన్నట్టు అలా ఉంటుంది మనతోటి. నిజమే, ఏదైనా ఆడవాళ్ళ చేతిలోనే ఉన్నట్టు. పొదుపు చేయాలన్నా మనమే, ఖర్చు చేయాలన్నా మనమే కదా. అందుకే లిమిట్గా దాచుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్, ఆ ఖర్చులు, పిల్లల చదువులు అమ్మో మామూలుగా లేదనమాట. ఏది ముట్టుకున్నా బగ్గుమంటున్నాయి, రేట్లు కూడా అంత ఘోరంగా ఉన్నాయి. నా పెళ్ళైనాక కూడా నాకు పొదుపు అనే విషయం అయితే అమ్మమ్మ ఉండేదనమాట మాతోటి. చక్కగా అమ్మమ్మ చెప్పే విధానంతో చేసుకుంటూ పోయేదాన్ని. చిన్న చిన్నగా అట్లా నేర్చుకున్నాను నేనైతే. ఇక తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఇక బాగా చూసి నేర్చుకుంది పొదుపు అనేది మా చిన్న అత్తయ్య, చిన్న మేనమామ, చిన్న మేనత్త, అలానే అత్త మామయ్య కూడా అవుతారు. అసలు ఇక బాగా వాళ్ళు అనమాట ఎంత కష్టపడతారో అసలు అందరూ పనికి వెళ్ళి ఆదివారం ఇంటికాడనున్న మా అత్తమ్మ అయితే అస్సలు ఉండదనమాట. అంత కష్టజీవులు, బాగా కష్టపడి సంపాదించుకున్నారు. కష్టంతో ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా కనీసం మేస్త్రిని పెట్టుకుంటారు కానీ వేరే కూలి పనికి పెట్టుకోరు. బండరాలు బలగొట్టడం అంత పనంతా మా అత్తమ్మే చేసుకునేది. నేనైతే అవన్నీ చేసుకుంటూ వస్తాను. అంత అయితే చేయట్లేదు కానీ ఆమెనైతే చూసి నేర్చుకున్నాను అంటున్నాను. ఇక అందులో అసలు వాళ్ళు ఎలాంటి మనుషులు అంటే 10 సంపాదించుకుంటే 5 ఇంటికి మొత్తం సరిపడా ఖర్చు పెట్టుకున్నా 5 రూపాయలు దాచుకోవాలి అనే మనస్తత్వం అనమాట. మీకు ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇల్లు, మా అత్తమ్మ మామయ్య అంతా వీడియో తీసి పెడతాను చూడండి. అసలు ఏదైనా చక్కగా అమ్మా నాన్నలాగా ఎంత బాగా నేర్పించారో నాకైతే మొత్తం కూడా. మన ఊర్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటి పక్కనే ఉండేదన్నమాట. ఇక నా పిల్లల్ని అయితే బాగా చూసుకునేది. ఎంత బాగా అంటే ఇక అసలు ఇక మన ఇంట్లో ఉండేవాళ్ళు కాదు అనమాట, అంత బాగా చూసుకునేది అనమాట. అందుకే ఏదైనా కష్టజీవులు అసలు వాళ్ళ పనితీరే వేరు. ఎంత మట్టుగా ఇప్పుడు అసలు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఎవరని చూపిస్తానంటున్నాను కదా, వీడియో చూసినాక చెప్తారు. కానీ మీకు ఎలా అనిపించిందో, అసలు అంత బాగా నేర్చుకున్నాను వాళ్ళని చూసి. నిజంగా ఎవరైనా సరే ఇప్పటికీ చెప్తున్నాను, ఖచ్చితంగా వేస్ట్ ఖర్చులు అయితే పెట్టుకోకండి. చూసిందల్లా కొంటాం అది. ఇప్పుడు అసలు పిల్లల స్కూళ్ళు ఫీజులు అంటేనే అసలు మామూలు విషయం కాదు. దగ్గర అసలు 5వ క్లాస్కే ₹1,00,000 అయ్యేటట్టున్నాయి ప్రైవేట్ స్కూళ్ళు. అలాంటిది మా చిన్నత్తమ్మ చిన్నమామయ్య వాళ్ళ పిల్లల్ని అయితే గవర్నమెంట్లోనే చదివించారు. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లు చేస్తున్నారనమాట. వాళ్ళ కష్టానికి తగ్గట్టే పిల్లలు కూడా అంత మంచి ఫలితాన్ని అయితే ఇచ్చారు. చక్కగా ఇప్పుడు హైదరాబాద్లో జాబ్స్ అయితే చేస్తున్నారు. అసలు అలా ఉంది. కానీ ఇప్పుడు మన పిల్లలు ప్రైవేట్లో చదువుకుంటా కూడా అసలు ఏమో అన్నట్టుగా ఉన్నారు. ఇక నేనైతే ఈ సంవత్సరం అయితే గవర్నమెంట్లోనే వేసాను అనమాట. మంచిగానే చదువుకుంటారు నా పిల్లలు అయితే, ఎక్కడైనా చదివేటోళ్ళే కదా, చదువుతారు అన్నట్టుగా అయితే గవర్నమెంట్లో వేసాను. కానీ కొద్దిగా మా వాళ్ళు అయితే డిస్కషన్ చేశారు. ఇప్పుడు చెప్పిన వాళ్ళు అయితే ఎందుకు అందులో వేసావు అది ఇది అనేసి. ఏం కాదులేండి అత్తమ్మ, ఉంచుదాం, పక్కనే ఉంది కొద్దిగా అనేసి చెప్పాను. ఇక వాళ్ళైతే అసంతృప్తిగానే అన్నారు. కానీ ఇక మనం చేసేది ఏం లేదు. ఇక మొత్తానికైతే మా సామాన్ల లిస్ట్ అయితే అయిపోవచ్చింది. ఇందులో టైం కూడా గడిచిపోయిందనమాట. ఇక బయట ప్రోగ్రాంలు ఏం పెట్టుకోకుండా ఇందులోనే టైం గడపాలని మొత్తం ఆరామ్స్గా అన్నీ తీసి చూసుకుంటూ వస్తున్నాను. ఇవేంటి రాజ్మా అంటారు. చక్కగా నేనైతే వైజాగ్లో ఉన్నప్పుడు తిన్నాను. ఎర్రగా మస్తు బలమంట అవి గింజలు. మా అమ్మ వాళ్ళు
హరిపాలలో ఉంటారు పెద్దమ్మ పెదనాన్న. వాళ్ళకైతే చక్కగా సంఘం ఉంది, పాస్టర్ అమ్మగారులు అనమాట. సంఘస్థులు తెచ్చిచ్చేది రాజ్మా వాళ్ళు పండించుకుంటారంట గుట్ట మీద అడవిలల్లో. తెచ్చిస్తే నేనైతే అప్పుడు వీటికి అంత బలం ఉందా అన్నట్టయితే అనుకోలేదు నేను. కానీ చాలా మంచివి అంట అవి. రాజ్మా తింటాం ఉడకబెట్టుకొని కూర వండుకోవడం కానీ చేయొచ్చట. మస్తు ఉంటుంది. అవి టేస్ట్ కూడా ఫస్ట్ నచ్చలేదు కానీ తినంగా నచ్చింది. తర్వాత దాని గురించి తెలిసినాక ఇక మామూలుగా యూట్యూబ్లో చార్జ్ పిట్లు అట్లా కొట్టి చూస్తే నిజంగా వాటి పోషక విలువలు తెలిసినాక అబ్బా నేను తెచ్చుకొని అయితేనే అనుకున్నాను అనమాట. అంత మంచివి అంట. ఇక మెయిన్ ఇంపార్టెంట్ అయితే మనకి పల్లీలు, పుట్నాలు, శనగలు, ఖచ్చితంగా ఈ గుగ్గిల్ ఐటమ్స్ అయితే తీసుకుంటాను. అందులో కొంచెం బాగుంటాయని. మా ఓని బాదం పప్పు, జీడిపప్పు తేరా అంటే డైరెక్ట్గా హాఫ్ కేజీ 600 పట్టుకొచ్చిండు. అవి తీసి పక్కన పెట్టి నేను చిన్న చేస్తంటే అట్నే చూస్తాను అనమాట. మా హనిగాడేమో ఇది ట్రై చేయమా అంటుంది. లోటస్ గింజలు, తామరపువ్వు గింజలు ఈ ట్రై చేద్దామా మమ్మీ అంటుంది. వద్దులేమ్మా తెలవని ఉండొద్దు అక్కడ పెట్టేసేయనన్న. ఇకంటే మళ్ళీ ఇటు సైడ్ వచ్చారనమాట. టిక్ టాక్లు, కిటీ క్యాట్లు, కిండర్ జాయ్లు, చాక్లెట్స్. ఇక వాళ్ళ పాపం ఇక వాళ్ళ డబ్బులతోనే వాళ్ళకి కావాల్సినవి అయితే కొనుక్కున్నారు. ఇక మనం ఏమంటాం సరే తీసుకోండి అనేసి అయితే ఇక నేను నా షాపింగ్ అయితే ముగించేశాను. ఇవి వచ్చేసి బొబ్బట్లు ఫ్రెష్ అంట. ఇవాళనే వచ్చాయంటే అవి కూడా తీసుకున్నాం అనమాట. ఇది మన చిల్లర సామాన్ల బడ్జెట్ లిస్ట్ ఎంత అయిద్దని టెన్షన్ పడ్డాను కానీ పర్లేదు. ఎప్పుడు అయ్యే దాని మీద ఒక 1000-1500 అయితే ఎక్కువైనాయి అంతే. ఇంకెక్కువేం కాలేదు. ఇక ఈ ఇందులో టైం గడిపేసాక ఇక బేకరీకి వెళ్ళడం కుదరలేదంటే ఇక కనీసం చాక్లెట్ అయినా తీసుకుంటానని చక్కగా ఇద్దరు వెళ్ళి చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నారు. ఇక వాళ్ళు తినేది కాక చక్కగా నాకు కూడా తినిపిస్తారనమాట. వాళ్ళ స్నాక్స్ ప్యాకెట్స్ వాళ్ళే పట్టుకున్నారు. నీకు ఇవన్నీ దాంట్లో కలపం మేమే ఉంచుకుంటామని. సర్లే నీ మొత్తానికి మేము వచ్చేసరికి 9 అయిందమ్మా. ఇక ఆరామ్స్గా తీసుకొచ్చినవన్నీ బిల్లు చూసుకుంటున్నాం. అమ్మో ఇంత అయిందా అంత అయిందా అని మొత్తం నోట్స్లో రాసుకుంటాను అనమాట. అంటే ప్రతి నెల ఏమేమి కడుతున్నాం, పొదుపులు, ఈఎంఐలు అవి ఉంటాయి కదా. ఇక చిల్లర సామాన్లు, పాలయ్యి, వాయిదాలయ్యి మొత్తం లిస్ట్ అంతా రాసుకుంటాను నేను ప్రతి నెల. అలానే కలుపుకోవాలి కదా అని రాసేసుకుంటున్నాను. ఇక తెచ్చిన సామాన్ అంతా నెలకు ఒకసారి అయితే డబ్బాలన్నీ చక్కగా ఇట్లా కడిగి ఎండబెట్టుకుంటాను. ఎండలేదుగా ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. ఇక నేను తీసుకొచ్చినవన్నీ ఆరబరుచుకొని మొత్తం డబ్బాలలో జరిగేసరికి సాయంత్రం అయిపోయింది. అంత పని అంతా అయిపోగానే అప్పుడే అట్లా ఫోన్ పట్టుకొని